హాయ్ అండి. నమస్తే. నేను మీ సుకన్య శేఖర్‌ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. ప్రతి కొమ్మకి పువ్వులు, కాయలు ఎక్కువగా రావడానికి నేనిచ్చిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి. పూతంతా నిలబడి ఇలా కాయలుగా వస్తదనమాట. ఆ ఫెర్టిలైజర్ ఏంటని చూసేద్దామా? అయితే ఈరోజు మన గార్డెన్‌లో పూసిన ఎడీనిమ్స్ అండి. అన్నీ గుత్తులు గుత్తులుగానేనండి. అసలు మొగ్గలు చాలా హెల్తీగా అంటే గులాబీ పువ్వులాగా ఉంది, చూస్తున్నారు కదా. రకరకాల ఎడీనియమ్స్ అండి నా దగ్గర అయితే. అన్నీ అన్నీ ఒకే కలర్లో ఉన్నట్టుంటుంది, కానీ డిఫరెంట్గా ఇలాగ ముద్దలు, సింగిల్ పెటలు ఇలాగ అన్నీ అండి. నేనైతే నా దగ్గర అన్ని రకాల ఎడీనియమ్స్ని చక్కగా ఇలాగ పెంచుకుంటానండి. ఇది లేదా అది ఉన్న దాంట్లోనే. అయితే అంతా అన్ని మొగ్గలు బరువుకి అయితే చెట్టు కొమ్మలు కూడా వంగిపోతున్నాయి అన్నమాట. అయితే వీటికి నేను ఇచ్చిందండి 15 డేస్కి ఒక్కసారి బోన్ మీల్, కొంచెం దాంట్లో వర్మీ కంపోస్ట్ అయితే కలిపి మొక్కలన్నిటికీ ఇచ్చేస్తానండి. అయితే మన మొలగ మొక్కలకి ఈ చలికాలంలో అండి పూతంతా నిలబడి కాయలుగా రావాలంటే ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే పూత నిలబడుతుంది, పూత నిలబడి కాయలుగా వస్తాయి అంటే ఇలాంటి ఆర్గానిక్ హోమ్ ఫెర్టిలైజర్ అనేది మనం తయారు చేసుకోవాలండి. ఇదైతే 1 లీటర్ జీవామృతానికి 10 లీటర్ల వాటర్ అయితే కలిపానండి. ఇవన్నీ చిన్ని చిన్ని కవర్లలోనేనండి. 80 రూపాయల గ్రో బ్యాగ్లో ఇలాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మునగ చెట్టు అయితే పెట్టుకున్నాను. అయితే ఈ చలికాలం కాబట్టి ప్రతి చోట ప్రతి చెట్టు ఆకులు అనేది ఎల్లోగా వస్తుందండి. ఇంకొకటి వాటర్ ఎక్కువైనా వస్తుంది, తక్కువైనా వస్తుంది. కానీ ఈ చలికాలంలో ఈ ముదిరాకంతా ఎల్లోగా మారి ఆ ఆకులు రాలిపోయి మళ్ళీ మనకి చక్కగా పచ్చగా ఆకులు అనేది తయారవుతుంది అనమాట. అయితే నా గార్డెన్లో ఉన్న మునగ మొక్కలకి నేను కేరు ఈ విధంగా అయితే తీసుకుంటానండి. కాయలు కూడా చూస్తున్నారు కదా ఎంత దిగుబడి అయితే ఉందో. నవంబర్లో అయితే ఇంత కాయలు అయితే రావండి. అయితే మనం ఇచ్చే జీవామృతం వల్లే ఇదైతే సాధ్యమండి. ఈ విధంగా కేర్ తీసుకొని ఈ విధంగా ఇట్లాంటి లిక్విడ్స్ ఇవ్వడం వల్ల రకరకాల మునక్కాయలు అయితే మనం తీసుకున్నాం. పూతంతా నిలబడిపోతే ఆ పూతల నుంచి కాయలు వస్తాయండి. ఇదొకటే మనం గమనించాల్సింది. అంతేగాని మనం ఏమీ వేయకోకుండా కాయలు రావాలి, కాయలు బలంగా ఉండాలి అంటే అది కుదరని పని. ఎందుకంటే మనం టబ్బుల్లో పెంచుతాం కాబట్టి. దీనికి ఎండ కూడానండి ఒక 7 అవర్స్ ఉంటే చాలు. పెస్ట్ వచ్చేసి కూడా ఏమీ ఉండదు, కానీ గొంగళ పురుగులు ఉంటాయండి. ఆ గొంగళ పురుగులు కూడా మనం టైం టు టైం చూస్తూ అన్నీ ఒక చోటకి చేరుతాయి అన్నమాట. అలా చేరినప్పుడు ఆ పురుగులన్నిటిని మనం చక్కగా వేరేసుకోవచ్చండి. నేనైతే నా గార్డెన్లో ఉన్న మీరు గమనించారో లేదా రకరకాల మునగ మొక్కలకి లిక్విడ్ పోస్తూనే ఉన్నానండి. ఎన్ని మునగ మొక్కలు ఉన్నాయి, ఎన్నిటికి ఇలా పోసాను అనేది మీ కామెంట్లు అయితే చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి సుకన్య గార్డెన్కి వెల్కమ్.